ఈ వారం మకర రాశి వారిని పరిశీలించినట్టయితే ధైర్య సాహసాలతో కార్యక్రమాలని ప్రారంభించగలుగుతారు. రాజకీయ రంగం వారికి బాగా కలిసి వస్తుంది. కళారంగం వారికి కూడా ఆశించినటువంటి ప్రయోజనాలు దగ్గరవుతాయి. గతంలో పోగొట్టుకున్నటువంటి అవకాశాలు తిరిగి లభ్యమవుతాయి. సాహసోపేతమైనటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు అన్ని రంగాల వారు కూడా చేజిక్కించుకోగలుగుతారు. స్త్రీలు శుభవార్తలు వింటారు. ఆరోగ్య విషయంలో మాత్రం చిరు సమస్యలు తలెత్తుతాయి. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి. ఆకస్మిక ధన ప్రాప్తి కొన్ని రంగాల వారికి తప్పక ప్రాప్తిస్తుంది. కుజగ్రహం, కేతుగ్రహం ఈ రెండు గ్రహాల ద్వారా ప్రతికూలత ఏర్పడుతుంది. ఈ ప్రతికూలత దోష నివృత్తికై చేపట్టేటువంటి ప్రక్రియను పరిశీలించినట్టయితే సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆలయాన్ని దర్శించడం, స్వామికి ప్రదక్షిణ చేయటం, భక్తితో అభిషేకం చేయటం, అలాగే గణపతి హోమం ఇటువంటి ప్రక్రియలు చక్కటి ఉపయోగకరమైనటువంటి విజయాల్ని తెచ్చిపెడతాయి. అలాగే ఆకస్మిక ప్రమాదాలని కూడా అరికడతాయి. ఇక కందులు, ఆవు పాలు ఈ వారం మీరు దానం చేయగలిగితే కూడా మంచి ఫలితాలు ఏర్పడతాయి. విజయాలు దగ్గరవుతాయి. ప్రమాదాల నుంచి దూరం అవుతారు. ఇక సాహస నిర్ణయాలు ఈ వారం మకర రాశి వారికి బాగా కలిసి వస్తాయి.